మట్టి మీద పెట్టిన ఎన్ని రోజులకు ఒకసారి కంపల్సరీ రోజు తప్పించి రోజు తీయాలండి. రెట్టేసి నీళ్లు తాగి మేత మేసిన దాకా కూడా బయట ఉంచి అప్పుడు మళ్ళీ పొట్టులో పెట్టుకుంటే ఆ కోడి పొట్టు పాడవదు, ఆ గుడ్లు పాడవు. పిల్లలు జాగ్రత్తగా 18-19 రోజు కాడి నుంచి యువతలు రావడం మొదలెడతాయి. కంపల్సరీ 2 రోజులకు ఒకసారి తీయాలి బయటికి. మట్టు పెట్టి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి? పట్టు ఇప్పుడు యాసింగ్లో ఇసుక మీద ఏమో ఈ మన గానుగాకులు కానీ ఏపాకులు కానీ వేసినట్లయితే పురుగు పట్టదు, అదే పేను పట్టదండి. అప్పుడు పిల్లలు ఇంకా పట్టుకి క్లియరెన్స్ ఉంటుంది. ఇంకా తర్వాత పురుగు చేరడం కానీ పేను పడడం కానీ అది ఏమి ఉండదు. వాటి వల్ల గానుగాకు వేపాకు మంచిది, అవి పెట్టి పట్టేట్టచ్చు. అదే చలికాలం వర్షాకాలాల్లో అయితే గడ్డి ఒట్టి గడ్డి అందులో పట్టెట్టుకుంటే జాగ్రత్తగా పెట్ట తిప్పుకుండేలా ఉండాలి గుడ్ని ఖాళీగా. అలాగైతే ప్రతి గుడ్డు తిప్పుకుని పిల్లలు జాగ్రత్తగా చేస్తాయి. ఏ తేడా ఉండకుండా పిల్లలు ప్రతిదీ కూడా వస్తుంది. గుడ్లు చిదిగిపోవు ఖాళీగా ఉండడం వల్ల. దగ్గర ఉండడం వల్ల ఏం చేద్దంటే కాలు వేసేస్తుంది. కాలు వేస్తే చిదిగితే కంపల్సరీ పేలు పెడతాయి. పిల్లలు అయిన తర్వాత ఎన్నాళ్ళు చెప్పనియాలండి? పెట్ట మీ పిల్లలు అయిన తర్వాత 2 రోజులు పోయిన తర్వాత మనం వదిలేసినా ఇబ్బంది లేదు. బయట 2 రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా లోపల పెద్ద గూడు వేసి పెడితే అందులో నూకలో గంటి నూక వేసుకుంటే అండి 2 రోజుల తర్వాత ఇంకా కొంచెం బెల్లం నీళ్ళు కానీ పసుపు నీళ్ళు కానీ, లేదంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది ఆ కడుపులో చెడ పదార్థం పోవడం కోసం ఆల్బెండజోల్ సిరప్ ఒక డ్రాప్ పుట్టిన వెంటనే ఒక పిల్లకి వేసేస్తే మన ఈ బెల్లం నీళ్ళు పెట్టగలదు, పసుపు నీళ్ళు పెట్టగలదు. తర్వాత 3 రోజులు పోయిన తర్వాత పోల్పాక్స్, ఆ తర్వాత ఒక వారానికి లసోటా, తర్వాత 14 రోజులు పోయిన తర్వాత క్లోన్ 30 వేసేస్తే ఇంకా ఆ కోడికి ఏ జబ్బు రాదండి. అది జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత 2 నెలలకు ఒకసారి లసోటా వేసుకుంటే సరే. కంటిన్యూ వేయవలసిందే ప్రతి 2 నెలలకి కోడి. అంటే మనం ఇచ్చి ఫీడ్ని బట్టి అండి. అది ఫీడు మనం న్యాచురల్ ఫీడ్ వేరు. మనం కొంతమంది ఏం చేస్తున్నారు, అప్పుడు మనం పండించి ప్రతి గింజ కూడా మందులతోటి పెడుతున్నారు. ఇప్పుడు మందులు కొట్టినవి పురుగులు పడిసిపోతున్నాయి. తోటలో ఉన్నాయండి ఏదో కోళ్ళు అంతే. న్యాచురాలిటీ ఉన్నది వేరు. మనం దాన్ని ఏదో డెవలప్ చేద్దామని మొక్కజొన్న అది ఇది తెచ్చి ఆ ఫారంలో మేపులు తెచ్చి అవి పెట్టించినట్లయితే కనుక వృద్ధి చెందవండి. అది ఇప్పుడు చాలామంది కమర్షియల్గా పిల్లలు కూడా తిరిగితే మళ్ళీ గుడ్లు పెడతాని వెంటనే 15 రోజులకి 20 రోజులకి కట్టనే పిల్లలు పక్కన పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదండి. కోడిచ్చి వేడి వేరు. దాని పక్కన పడుకుంటే కోడి పిల్లకి మేపంత బలం. ఆ వేడి కరెంటు వేడి పెడతాం, అది కావాలని పెట్టింది. అది న్యాచురాలిటీ రాదు అందులో. మనం పెట్ట పడుకున్న దానికే న్యాచురాలిటీ వస్తుంది. ఒక 2 నెలలు పెట్టనకాలు ఉంచి 2 నెలల తర్వాత పెడితే పెట్ట కూడా మన గుడ్ల కోసం వెంటనే పెడితే వీక్నెస్ వస్తుందండి. 2 నెలల తర్వాత మళ్ళీ గుడ్డుకు వచ్చినప్పుడు పెట్ట స్ట్రెంగ్త్ బాగుంటుంది, ఈ పుంజు స్ట్రెంగ్త్ బాగుంటుంది. ఆపాలి 1 నెల పుంజుని కూడా కంటిన్యూ వేసేయకూడదు. అప్పుడు దీని స్ట్రెంగ్త్ బాగుంటుందండి, పెట్ట స్ట్రెంగ్త్ బాగుంటుంది. అప్పుడు వచ్చిన పిల్లలే న్యాచురాలిటీ వస్తుంది. తర్వాత దెబ్బలాటలో కూడా ఎప్పుడు కూడా తేడా లేకుండా ఉంటాయి. వెంటనే పుట్టిస్తే మనకి ఆ పిల్లల్లో వీక్నెస్ వచ్చేద్దండి. అంటే కామన్గా ఒక పెట్ట ఎన్ని ఈతలు పెడుతుందండి సంవత్సరానికి? ఎన్నిసార్లు గుడ్లు? 10 సార్లు పెడుతుందండి. ప్రతి నెల పెడేస్తే గుడ్డు మీకు ఒక పెట్ట గుడ్డు తీసి మనం ఇంకో పెట్ట దగ్గర పెడతాం, ఈ పెట్టను వదిలేస్తాం, ఈ పిల్లలు అయ్యేసరికి మళ్ళీ గుడ్డుకు స్టార్ట్ చేసేద్ది. కరెక్ట్గా 21 రోజుకి గుడ్డుకు వచ్చేది పెట్ట వస్తుంది. కానీ అంత క్వాలిటీ రాదు. 2 తల్లి కింద పెట్టి పిల్లలు వచ్చినంత క్వాలిటీ రాదు.